హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చికెన్ గ్రేవీతో చేస్తున్నాను. అది కూడా మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూడటానికి వెళదాము. 1 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం ఉల్లిపాయలు కోర్సుగా చేసుకుని మిక్సీలో చేసుకుని పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటో ప్యూరీ చేసుకుని పెట్టుకున్నాను. దీనిలోకి ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మనకి ఈ చికెన్కి సరిపోను ఆయిల్ వేసుకుందాం. నేను మాత్రం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు వేడవుతూ ఉంది ఆయిల్. మనం ముందుగా పేస్ట్ పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో పేస్ట్ వేసుకుని దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ విధంగా దీనిలో ముందుగా మనం కోర్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్, అది కూడా ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఈ 2 కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మిక్స్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు దీనిలో మన 1 kg చికెన్ ఈ ఆయిల్లో వేసుకోవాలి, ఈ పేస్ట్లో. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పట్టేటట్టుగా మనం ఏం చేయాలంటే మొత్తం మిక్స్ చేసుకోవాలి, కలిగి పెట్టుకోవాలి. మొత్తం ప్రతి ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టేటట్టుగా చికెన్గా పట్టింది. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకోవాలండి. తగ్గితే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పసుపు ఈ 2 వేసిన తర్వాత ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ కవర్ చేసుకుని ఒక 4 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాం చికెన్ ఎంతవరకు వచ్చిందో. 50% కుక్ అయిపోయింది మనకి చికెన్. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలో టమాటో ప్యూరీ వేసుకుని కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి అన్ని ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ 3 వేసిన తర్వాత మంచిగా అన్ని ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. అన్నిటికి పట్టింది చూడండి. కొంచెం కలర్ కూడా రెడ్ కలర్ వచ్చింది. ఇప్పుడు లిడ్ కవర్ చేసి పెట్టుకుని ఒక 3 minutes ఉంచాలండి. ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు కుక్ అయిందో లిడ్ ఒకసారి తీసి చూద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను నేను. ఈ పెరుగు వేసి ఈ ముక్కలకు పట్టేంత వరకు మొత్తం కలపాలి ఒకసారి. ఈ పెరుగు వేస్తే ఏమవుతుందంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. మొత్తం కలిసింది చూసారా. మనకు గ్రేవీ కావాలి కదండి. దీనిలోకి వాటర్ వేసుకుందాం. నేను 200 ml వాటర్ తీసుకున్నాను.
గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు సరిపోలేదు. ఇంకొక 50 ml తీసుకుని వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈవెన్గా మిక్స్ చేసుకుని ముక్కలని మునిగేటట్టుగా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ పైన చల్లుకోవాలి. లాస్ట్లో వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి లాస్ట్లో వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది కూడా పైన ఇలా చల్లుకోవాలి, వేసుకోవాలి. ఇప్పుడు స్లైస్ చేసి వేసాను, ఇది ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes స్విమ్లో ఉంచుకోవాలి మనం. ఇప్పుడు లిడ్ తీసి ఒకసారి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయిందండి, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. మన చికెన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో సులువుగా చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నంతోనూ చపాతీతోనూ మంచిగా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. ఈ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.